మేడ్చల్ కీసర స్వామి వివేకానంద జయంతి. స్వామి వివేకానంది జయంతి సందర్భంగా ఈరోజు మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాలలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఎంపీటీసీ వెంకటరెడ్డి మాట్లాడుతూ, స్వామి వివేకానంద సర్వేజన సుఖినో భవంతు అని ప్రపంచంలోని అన్ని మతాలు, కులాలు కలిసి ఉండాలని చికాగో మహాసభలో తాను మాట్లాడిన మాటలు యువతకు ఆదర్శం అన్నారు. కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఒక్కరి మీద బాధ్యత ఉందని పేరు పేరుగా తెలియజేస్తున్నారు. అలాగే అక్కడ హీరో చేస్తారు. ఆయనకు చెప్పారు. అతి చిన్న వయసులో 39 ఏళ్లలో చనిపోయిన మహానుభావుడు ఇంకా 30,000 ఏళ్ళైనా కూడా భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన వర్తులు మనం నిలిచిపోయాడు. ఏ చూసా దేవుడు ఆ ఓటుతో ఆయన ఇన్స్పైర్ అయ్యి రామకృష్ణ జాయిన్ అయ్యి ఆయన పట్టణంలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహానుభావుడు ఈ యొక్క భారతదేశం కోసానికి కానీ హిందూ ధర్మం కోసానికి కానీ ప్రపంచం ముందు చికాగో మహాసభలో ఏదైతే విషయాలు ఇచ్చిండో, సర్వే జన సుఖినో భవంతు అంటది మా ధర్మం, మా భారతదేశము, అందరూ మంచిగా ఉండాలని కోరుకునే దేశం మా భారతదేశము, మా హిందూ ధర్మము. అదేవిధంగా పంచభూతాలను ప్రేమించే ధర్మం హిందూ ధర్మం. ఉదయాన్నే లేసు యొక్క భూమాతను నమస్కారం చేస్తాం. ఆ విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి పండుకుంటప్పుడు శాంతి మంత్రం చెప్పి పండుకుంటాం. అంటే పంచభూతాలను గౌరవించే, పంచభూతాలను ప్రేమించే ధర్మం దేశం భారతదేశము, హిందూ ధర్మం. ఈ యొక్క హిందూ ధర్మం విషయంలో ప్రపంచానికే చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆ స్వామి వివేకానంద గారి ఆశయాలనే, స్వామి వివేకానంద ఏ విధమైనటువంటి ఆశయాలను ఆయన మన ముందుంచాడో ఆ ఆశయాలను నెరవేరుస్తూ ఈరోజు భారతదేశంలో ఉదాహరణకు అయోధ్యలో పూజ్య స్వామీజీలు, భారతదేశంలో ఉన్నటువంటి స్వామీజీలు అయోధ్యలో రామజన్మభూమి యొక్క కట్టడం పూర్తయిన తర్వాత ఆ యొక్క ప్రారంభోత్సవానికి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను పిలవడము ఇది స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలు. స్వామి వివేకానంద ఏదైతే సిద్ధాంతం చెప్పిండో దానికి అనుగుణంగానే ఈ యొక్క మన దేశంలో ఈరోజు జనవరి 22 తారీఖు నాడు భవ్య రామమందిర నిర్మాణం ప్రారంభోత్సవ సందర్భంగా సుమారు 100 దేశాల నుంచి ప్రతినిధులను పిలిచి రాముడు ఈ యొక్క హిందూ దేశం కానీ, ఈ యొక్క భారతదేశం కానీ ప్రపంచం మొత్తం నాదే అని కోరుకుంటుంది. పంచభూతాలు కూడా మంచిగా ఉండాలని, పంచభూతాలను ప్రేమిస్తుంది. ఈ యొక్క జాతి ఒక మతానికో ఒక దానికి సంబంధించింది కాదు, సర్వం ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటిది మా భారతదేశము. ఆ ప్రపంచం మొత్తం మంచిగా ఉండాలని కోరుకునే ధర్మం అని చెప్పి స్వామి వివేకానంద గారు ఏదైతే ఆశయాలని చెప్పిండో ఆ ఆశయాలకు అనుగుణంగానే భారతదేశం నడుస్తుంది. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే పూర్వకాలంలో ఈ యొక్క ప్రపంచానికి ఆది గురువు అంటే భారతదేశము అనివార్య కారణాల వల్ల దెబ్బతిన్నది. ఇప్పుడు స్వామి వివేకానంద గారి ఆశయాలను తీసుకొని మళ్ళీ భవిష్యత్తులో ప్రపంచంలోనే ఆది గురువుగా భారతదేశము ఉంటుందని చెప్పేసి ఆ సందర్భంగా స్వామి వివేకానంద గారి ఆశయాలను తీసుకొని మేము అందరం ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హిందూ.